వైసీపీ అధినేత జగన్ ఎవరి సలహాలైనా వింటారా లేదా అన్నది చూస్తే ప్రత్యర్థులు ఆయన ఎవరి మాట వినరు అని ఒక్క మాటతో తేల్చేస్తారు. సొంత పార్టీ వారు కూడా జగన్ ఎక్కువగా తన స్వీయ నిర్ణయాల మీదే ఆధారపడతారని చెబుతారు. జగన్ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటారని ఒకసారి కనుక ఆయన డెసిషన్ తీసుకున్నారా ఇక వెనక్కి తగ్గేది ఉండదని కూడా అంటారు. అయినా సరే పార్టీ వారు ఆయనకు ఎన్నో సూచనలు చేస్తూ ఉంటారు. వాటిని ఆయన కూడా కన్సిడర్ చేస్తారు అని చెప్పేవారున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జగన్ కి తాజాగా ఒక సూచన చేశారు. అది కూడా మీడియా ముఖంగానే ఆయన చేశారు. జగన్ సార్ ఆ పని చేయమాకండి అంటూనే ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. వైసీపీ ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఓటమితో 11 సీట్లకు పరిమితమై ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసేవారు తగ్గిపోయారు. కూటమి కేసులు పెడుతుందనో లేక తమ వ్యాపారాలు పోతాయనో లేక తాము ఎందుకు ఎదురుపడి రోడ్లపైకి రావాలని ఆలోచించుకునో మొత్తానికి మెజారిటీ నేతలైతే ఈ రోజుకి ముఖం చాటేస్తున్నారు. వారంతా కూడా సీనియర్లుగా ఉన్నవారు ఉన్నారు. పదవులు అనుభవించిన వారుగా కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వారి విషయంలో జగన్ సార్ జాగ్రత్త అని బైరెడ్డి సూచనలు చేశారు. ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతున్న వారు ఇతర పార్టీలతో కుమ్మక్కవుతున్న వారు ఉన్నారని ఆయన సొంత పార్టీ వారి మీదనే హాట్ కామెంట్స్ చేశారు. అందువల్ల వీరంతా సమయం వచ్చినప్పుడు సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీ వైపు చూస్తారని తామంతా వైసీపీకి తరతరాలుగా అనుబంధమని చెప్పి మరీ వారు అధినేత ముందు తన వినయం ప్రదర్శిస్తారని బైరెడ్డి అంటున్నారు. జగన్ ఈ విషయంలో అన్ని గమనించాలని పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని బైరెడ్డి కోరుతున్నారు. పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో గుర్తించి వారికే పెద్దపీట వేయాలని కూడా ఆయన అంటున్నారు. అప్పుడే జవాబుదారీతనం కూడా నేతలలో పెరుగుతుందని పనిచేసే వారికే పదవులు ఇస్తారంటే అందరూ జనంలోకి వస్తారు అని ఆయన చెబుతున్నారు. ఎన్నికల సమయంలో అంగబలం, అర్ధబలం ఇంకా చాలా ఫ్యాక్టర్లు పనిచేస్తాయి. దానిని బట్టే టిక్కెట్లు ఇస్తారు. అలాగే కుటుంబాల నేపథ్యం, రాజకీయ అనుభవం, వ్యూహాలు అన్నీ వర్కౌట్ అవుతాయి. మరి ఆ విధంగా ఆచితూచి టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బైరెడ్డి చెప్పింది మాత్రం పార్టీ భవిష్యత్తు గురించి అని అంటున్నారు. చూడాలి మరి అధినాయకత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో.